మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హనుమంతుడి ద్వారా సత్యభామ, గరుడ, సుదర్శన చక్రం ఈ ముగ్గురి గర్వాన్ని ఎలా అణిచివేస్తాడో కృష్ణుడు తెలుసా? ఒకసారి గరుడ శ్రీకృష్ణుడితో ఈ సృష్టిలో నాకన్నా వేగంగా వెళ్లే ప్రాణి ఉందా అని అడుగుతాడు. అది విన్న సుదర్శన చక్రం ఈ లోకంలో నాకన్నా శక్తివంతమైన ఆయుధం ఉందా అని అడిగింది. ఇదంతా విన్న సత్యభామ, ఇవన్నీ కాదు కన్నయ్య, త్రేతాయుగంలో మీ భార్య సీత కదా, నేను సీత కన్నా అందంగా ఉన్నాను కదా అని అంటుంది. వీళ్ళందరి మాటలు విన్న శ్రీకృష్ణుడు వీళ్లకున్న గర్వాన్నంతా అణిచివేయాలని అనుకుంటాడు. గరుడ, నువ్వు ఈ ప్రదేశానికి వెళ్ళు, అక్కడ ఒకరు ధ్యానం చేస్తూ ఉంటారు, అతనితో నీకోసం సీతారాముడు ద్వారకలో ఎదురు చూస్తున్నారని చెప్పమని పంపుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు సుదర్శన చక్రంతో ద్వారం దగ్గర నిలబడి లోపలికి ఎవరిని రానివ్వకు అని చెప్పి సత్యభామతో నీవు సీతాదేవిలాగా తయారవ్వు అని చెప్తాడు. కృష్ణుడు గరుడికి చెప్పిన ఆ ప్రదేశంలో హనుమంతుడు ఉంటాడు. ఎప్పుడైతే సీతారాములు నీకోసం ద్వారకలో ఎదురు చూస్తున్నారని గరుడు చెప్తాడో, కళ్ళు మూసి తెరిచేలోపు హనుమాన్ సర్వేగంగా శ్రీకృష్ణుడు ముందు నిలబడి అడ్డుకుంటాడు. కృష్ణుడు నవ్వుతూ, ద్వారం వద్ద నిన్నెవరూ ఆపలేదా హనుమా అని అనగా, ఏదో ఒక చక్రం ఉంది స్వామి, చూడటానికి బాగుంది కదా అని దాన్ని మింగేశాను అని చెప్తాడు. అంతలోపు సత్యభామ పళ్ళు తీసుకుని రాగా, ఎవరు స్వామి చిలికత్తె ఇంత తక్కువ ఆహారాన్ని తీసుకువస్తోంది? అదే నా తల్లి సీతమ్మ అయితే నేను ఎంత తింటానో బాగా తెలుసు అని నవ్వుతాడు. అలా కృష్ణుడు హనుమంతుడి ద్వారా ఈ ముగ్గురు గర్వాన్ని అణిచి వాళ్ళ కళ్ళు తెరిపించాడు.